Yes, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మనం చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే లా అండ్ ప్రాపర్టీలో వచ్చేసి పార్ట్ సిలో 47 క్వశ్చన్. ద గవర్నమెంట్ వాంట్స్ టు లీజ్ ఏ ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ ఏ షెడ్యూల్ ఏరియా ఫర్ కమర్షియల్ పర్పస్. ఈజ్ ఇట్ వ్యాలిడ్ అంటే ఏమిటి అని సబ్స్క్రైబర్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. సో వాళ్ళ కోసం నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏంటి అంటే తెలుగులో వచ్చేసి షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న భూమిని ప్రభుత్వం వాణిజ్య ప్రయోజనాల కోసం లీజుకి ఇవ్వడం అనేది నిర్దిష్ట చట్టపరమైన నిబంధనలకు లోబడి ఉంటుంది. ముఖ్యంగా భారత రాజ్యాంగం మరియు గిరిజన చట్టాల కింద. ఫస్ట్ వన్ వచ్చేసి షెడ్యూల్ ప్రాంతాలు మరియు గిరిజన హక్కులు. అంటే షెడ్యూల్ ప్రాంతాలు అనేవి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 244 మరియు 5వ షెడ్యూల్ కింద గిరిజన వర్గాలు ఎక్కువగా నివసించే ప్రాంతాలుగా ప్రత్యేకంగా గుర్తించబడిన ప్రాంతాలను షెడ్యూల్ ప్రాంతాలుగా ప్రకటించడం యొక్క ఉద్దేశం ఈ గిరిజన వర్గాల ప్రయోజనాలను మరియు సంక్షేమాన్ని కాపాడటం. ఈ ప్రాంతాలు సాధారణంగా గిరిజన భూమి రక్షణకు ప్రాధాన్యతనిచ్చే మరియు గిరిజనేతర వ్యక్తులు లేదా సంస్థల దోపిడీని నిరోధించే చట్టాల ద్వారా నిర్వహించబడతాయి. సెకండ్ వన్, గిరిజన భూమి బదిలీపై నిషేధం. అంటే 5వ షెడ్యూల్ మరియు గిరిజన భూరక్షణ చట్టాల ప్రకారం షెడ్యూల్ ప్రాంతాలలో గిరిజనేతరులకు భూమి బదిలీ గిరిజన జనాభా యజమానం మరియు వారి భూమిపై స్వాధీనాన్ని కాపాడటానికి పరిమితం చేయబడింది. థర్డ్ వన్, వాణిజ్య ప్రయోజనాల కోసం భూమిని లీజుకు ఇవ్వడం. షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న భూమిని వాణిజ్య ప్రయోజనాల కోసం లీజుకి ఇవ్వడం చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంది, కానీ కొన్ని షరతులు తప్పక పాటించాలి. థర్డ్ పాయింట్లో ఫస్ట్ వన్, గిరిజన నివాసితుల సమితి. షెడ్యూల్ ప్రాంతాలలోని భూమి ప్రధానంగా గిరిజన సంఘాలు లేదా వారి తరపున రాష్ట్రం యజమానంలో ఉంటుంది. అందువల్ల అటువంటి భూమిని ఉపయోగించుకున్న ఏదైనా లావాదేవీకి వాణిజ్య ప్రయోజనాల కోసం లీజుకు ఇవ్వడంతో సహా సాధారణంగా గిరిజన సంఘాల యొక్క సమ్మతి లేదా గవర్నర్ ఆమోదం రాజ్యాంగ నిబంధనల ప్రకారం అవసరం. షెడ్యూల్ తెగలు మరియు ఇతర సంప్రదాయ అటవీ నివాసులు అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 కూడా ఈ ప్రాంతాలలో భూమి హక్కుల నిర్వహణలో పాత్ర పోషిస్తుంది. థర్డ్ పాయింట్లో సెకండ్ వన్, స్థానిక రాష్ట్ర చట్టాల కింద పరిమితులు. అనేక రాష్ట్రాలు గిరిజన భూరక్షణ చట్టాలను అమలు చేశాయి. ఇవి గిరిజనేతరులకు గిరిజన భూమిని అమ్మడం, లీజుకు ఇవ్వడం లేదా బదిలీ చేయడాన్ని నిషేధిస్తాయి. ఉదాహరణకు జార్ఖండ్, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో షెడ్యూల్ ప్రాంతాలలోని భూమిని గిరిజనేతరులకు వాణిజ్య ప్రయోజనాల కోసం లీజుకి ఇవ్వడం లేదా బదిలీ చేయడం సాధారణంగా నిషేధించబడింది లేదా భారీగా నియంత్రించబడింది. నెక్స్ట్ పాయింట్, పంచాయతీల షెడ్యూల్ ప్రాంతాలకు విస్తరణ. చట్టం 1956 PESA చట్టం షెడ్యూల్ ప్రాంతాలలోని భూమి మరియు వనరులపై నియంత్రణ కలిగి ఉండటానికి గ్రామ సభలు, గ్రామ మండళ్లు కూడా అధికారం ఇస్తుంది. మరియు భూమి యొక్క ఏదైనా వాణిజ్య వినియోగానికి గ్రామసభ ఆమోదం అవసరం కావచ్చు. థర్డ్ పాయింట్లో థర్డ్ గవర్నర్ ఆమోదం. రాష్ట్ర గవర్నర్ షెడ్యూల్ ప్రాంతాలలో వాణిజ్య ప్రయోజనాల కోసం భూమిని ఉపయోగించడాన్ని పరిమితం చేయడానికి లేదా అనుమతి ఇవ్వడానికి చట్టాలను రూపొందించవచ్చు, కానీ ఇది గిరిజన వర్గాలకు అందించే రాజ్యాంగ రక్షణలకు అనుగుణంగా ఉండాలి. థర్డ్ పాయింట్లో ఫోర్త్ వన్, గిరిజన సంక్షేమం కోసం భూ వినియోగం. ఈ సమాజం యొక్క సంక్షేమం కోసం లేదా గిరిజన అభివృద్ధి కోసం భూమిని లీజుకు ఇస్తే ప్రభుత్వానికి వాణిజ్య ప్రయోజనాల కోసం భూమిని లీజుకు ఇచ్చే అధికారం ఉండవచ్చు. అయితే ఇది తెగ లేదా సమాజానికి ప్రయోజనం చేకూర్చాలి మరియు వారి ప్రయోజనాలను దోపిడీ చేయకూడదు లేదా హాని చేయకూడదు. ముగింపు ఏంటి అంటే ప్రభుత్వం వాణిజ్య ప్రయోజనాల కోసం షెడ్యూల్ ప్రాంతాలలో భూమిని లీజుకు ఇవ్వవచ్చు, కానీ అటువంటి లీజు యొక్క చెల్లుబాటు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. భూమి యజమానం రకం, ఇది గిరిజన సమాజానికి లేదా ప్రభుత్వానికి చెందినదా? నెక్స్ట్, రాష్ట్రం యొక్క వర్తించే గిరిజన భూరక్షణ చట్టాలు. నెక్స్ట్, గిరిజన సమాజం యొక్క సమ్మతి లేదా గ్రామసభ, గ్రామ మండలి నుండి ఆమోదం.
అండ్ నెక్స్ట్ పాయింట్, రాష్ట్ర చట్టం ప్రకారం అవసరమైతే గవర్నర్ ఆమోదము. మీకు గవర్నర్ ఆమోదము. గిరిజన భూమిని దోపిడీ నుండి రక్షించే రాజ్యాంగ మరియు చట్టబద్ధమైన నిబంధనలకు అనుగుణంగా లీజు ఉండాలి. అందువల్ల ప్రభుత్వ వాణిజ్య ప్రయోజనాల కోసం షెడ్యూల్ ప్రాంతాలలో భూమిని లీజుకు తీసుకోగలిగినప్పటికీ అటువంటి లీజు యొక్క చెల్లుబాటుని నిర్ధారించడానికి గిరిజన భూమి హక్కుల కోసం అమలులో ఉన్న చట్టపరమైన రక్షణలను పాటించాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్లో మనం కలుద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.